20 వచనాలు చదువుకుందాము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19, 20 అందరము కలిసి చదువుదామా? మనకందరికీ సుపరిచితమైన వాక్యమే, అందరికీ కూడా తెలిసిన వాక్యమే. వీలైన వాళ్ళు బైబిల్ చదవండి, వీలైన వాళ్ళు స్క్రీన్ చూడండి, మిగతా వాళ్ళు దిక్కులు చూడండి. రైట్, స్టార్ట్. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. ఈరోజు నా వాక్య అంశము మీ దేహము, లేకపోతే నా దేహము దేవుని ఆలయము. మై బాడీ ఈజ్ హిస్ టెంపుల్. ఎందుకు అనంటే చాలాసార్లు మనకు మన స్వభావము ముక్కలైపోయింది. ఏ స్వభావము అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము క్రిస్టియన్స్గా ఇక్కడ ఉన్నాము కాబట్టి, అందరం ఈరోజు చర్చ్కి వచ్చాము కాబట్టి, సండే అనగానే మనకేం గుర్తొస్తుంది తెలుసా? ఈరోజు డాష్ దినం. డాష్లో ఏమొస్తుంది? పరిశుద్ధ దినము. దేవుని దినం కూడా అనొచ్చు, కానీ ఇంకా మంచిగా వినిపించడానికి ఏంటిదంటే పరిశుద్ధ దినం. నేనంటాను అలా పలకడం, ఆ మైండ్ సెట్ తప్పంటాను. ఎందుకు తెలుసా? ప్రతిరోజు పరిశుద్ధ దినమే, కానీ మనలో తెలియకుండానే ఒక స్వభావం ఏమని నేర్పిస్తుందంటే, లేకపోతే మనకి ఏం నేర్పించబడింది అంటే, లేకపోతే మనము ఏమి బిల్డ్ చేసుకున్నామంటే, సండే ఒకరోజు పరిశుద్ధంగా ఉండాలి, మిగతా రోజులు ఎట్లా పోయినా ఏం కాదని. అవునా కదా? అలాంటి ఒక మైండ్ సెట్ వచ్చేసింది. సో సండే ఏమో మొత్తం మనకు వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. 7 రోజుల్లో చివరి రోజు సండే అనుకుందాం. సో సండే దేవునికి ఇచ్చేస్తున్నాం. మిగతా 6 రోజులు ఏం చేస్తాం చెప్పండి? డ్యూటీ. ఓకే, సరే, ఏదో ఒకటి. ఇప్పుడు యూదులతో నేను కొట్లాడడం నాకు ఇష్టం లేదు, ఓకేనా? మా అమ్మ యూదురాలు. సరే, మిగతా 6 రోజులు ఎవరికి కేటాయిస్తున్నాం? దేనికి కేటాయిస్తున్నాము? మన కోసము, మన డ్యూటీ కోసము, ఓకేనా? పరిశుద్ధ దినాన్ని ఒక రోజుకి మనం కేటాయించేసి, లేకపోతే ఒక రోజులో బంధించేసి, మన కోసము ఇంకో రోజులో బంధించేసేసి, ఇప్పుడు బాగా 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 ప్రపంచము కష్టపడుతున్నా, లేకపోతే ప్రపంచమంతా కూడా ఛాలెంజ్ అవుతున్న ముఖ్యమైన ఒక ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే అది హెల్త్, ఓకేనా? ప్రపంచవ్యాప్తంగా మనుషులందరూ బాగా కింద మీద పడి, చాలా ఇబ్బంది పడి, ఎంతగానో వాళ్ళు ప్రయత్నించినా కూడా దాన్ని అధిగమించలేకపోతున్న ముఖ్యమైన ప్రాబ్లంలో మొదటిది ఏంటిదంటే హెల్త్. అంటే శరీరంపై మనకుంటున్న దృష్టి. మనకు ఇంకా తెలుసో తెలియకో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అని నేర్పించినప్పుడు మనకు ఎలా పడిపోయింది అంటే, శరీర వాంఛలు, లేకపోతే శరీరాన్ని కేర్ చేసుకోవడము, లేకపోతే శరీర సంబంధమైన విషయాలన్నీ కూడా బ్యాడ్, ఓకేనా అని మనకు మైండ్లో పడిపోయి మనము మన శరీరాన్ని కొన్నిసార్లు నిర్లక్ష్యం చూపుతాము. ఈరోజు నా వాక్య అంశం యొక్క ఉద్దేశం ఏంటిదంటే, దేవుడు నీ పూర్ణ, మొదటి ఆజ్ఞ, నీ పూర్ణ ఆత్మన. ఫస్ట్ ఏదొస్తుంది? ఆత్మతో అంటే స్పిరిచువల్. పూర్ణ శక్తితో అంటే ఫిజికల్. పూర్ణ మనస్సుతో అంటే మెంటల్. మూడిటితో దేవుణ్ణి గణపరచాలి అని ఉంది బైబిల్లో. అంటే శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, ఆలోచన మనస్సుని జాగ్రత్తగా చూసుకోవాలి, అన్నిటికన్నా ముఖ్యంగా ఆత్మ, మన ఆధ్యాత్మిక స్థితిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. సో మన స్వభావము ముక్కలైపోయింది. ఎందుకు ముక్కలైపోయిందంటే, ఆత్మీయత ఒకటే ఉండాలి. ఆత్మీయత దేవా 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 దేవా, ఎస్ ఆత్మీయత ఉండాలి, కాదు అనట్లేను. కానీ ఇంకొక వచనాన్ని చూపిస్తా. మొదటి తెస్సలోనియులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో ఉంది. మొదటి తెస్సలోనియులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము
23వ వచనంలో ఏమనుందంటే, సమాధానకర్తయ్యకు దేవుడే మిమ్మును అక్కడ ఉన్న పదం అందరూ చెప్పాలి. మిమ్మును సంపూర్ణం అంటే ఏంటిది? కంప్లీట్ మ్యాన్. యు ఆర్ ఎ రేమండ్ మ్యాన్. మా బట్టలు వేసుకోండి, నువ్వు కంప్లీట్ అని అంటున్నాడు. అంటే ఆ బట్టలు వేసుకోకపోతే అప్పటి వరకు ఆయన కాదా? అది చాలా వేరే అర్థాలకు దారితీస్తుంది. దేవుడు ఏమంటున్నాడంటే, నీవు సమాధానకర్త అయిన దేవుడే మిమ్ముల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. అంటే దాంట్లో మీ ఆత్మయు, మీ జీవమును, మీ శరీరమును. ఆత్మ అంటే స్పిరిచువల్, జీవము అంటే ఆలోచన శక్తి, అంటే మెంటల్ అంటే మీరు మెంటల్ అట్లా కాదు, మన మానసిక సంబంధన. ఓకేనా? తర్వాత మూడోది శరీరము అంటే ఫిజికల్. దేవుడు మూడిటిని కలయికతో చేసి మీ ఆత్మయు, జీవమును, శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ ముందు నిందారహితముగా సంపూర్ణంగా ఉండునట్లు కాపాడుకోవాలి. మీ శరీరాన్ని కాపాడుకోవాలి, మీ మనస్సును, ఆలోచనలను కాపాడుకోవాలి, మీ ఆత్మలను కాపాడుకోవాలి. ఆత్మను కాపాడుకునే విషయంలో ఎన్నో వాక్యాలు విని ఉంటారు. కానీ ఈరోజు పర్టికులర్గా నేను మన హెల్త్ గురించి, మన ఫిజికల్ హెల్త్ గురించి, మన మెంటల్ హెల్త్ గురించి, మన స్పిరిచువల్ హెల్త్ గురించి మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. ఒక యాడ్ చూశాను. ఆ యాడ్లో ఒక హస్బెండ్ కారులో నుంచి దిగి పక్కన వైఫ్ కూర్చుంటుంది కదా, వైఫ్ సైడ్ వచ్చి మెల్లిగా డోర్ ఓపెన్ చేసి ఆమెను దిగి తర్వాత మళ్ళీ డోర్ వేస్తాడు. దూరాన 4-5 పురుషులు కూర్చొని చూస్తూ ఉన్నారు. చూసి అరే ఈయన ఇంత కేర్ఫుల్గా భార్యకి చూపిస్తున్నాడు, ఇంత ప్రేమను చూపిస్తున్నాడు అంటే పక్కనోడు అంటాడు, భార్య అయినా కొత్తదై ఉండాలి, కార్ అయినా కొత్తదై ఉండాలి. ఏముండాలి? భార్య అయినా, పెళ్ళైన కొత్తలో భార్యని అపురూపమైన ప్రేమ చూపిస్తారు కదా భర్తలు. ఓకేనా? సో కొత్తగా పెళ్ళైనా ఉండాలి, లేదా మొన్ననే నాకు కొత్త కారు వచ్చింది, ఒక గుండెలో దడ ఏంటంటే, ఫస్ట్ ఒక పడేంత వరకు భయం, ఒక స్క్రాచో, ఒక డెంటో, లేకపోతే ఏదో ఒక చిన్న ఇది పడేంత వరకు భయం. దాని తర్వాత ఏమవుతుంది చెప్పండి? అలవాటైపోతుంది, ఆగదు, అలవాటైపోతుంది. సో అదిగో శాంసన్ గారు కొత్త కారు కొన్నారు, నాకు దేవుడు కొత్త కారుని ఇచ్చాడు. పుష్పమ్మ ప్రసాద్ గారు కొత్త కారు కొన్నారు. తర్వాత విజయరాజు గారు కొత్త కారు కొన్నారు. కొత్త కారు కొన్నప్పుడు మీకు సడన్లో అక్కడ ఇంజన్కి సంబంధించిన ఒక లైట్ వస్తుంది కదా. నాగరాజు గారు క్రెటా ఖతర్నాక్ కారు కొన్నారు మీరు, ఇంజన్కి సంబంధించిన లైట్ వస్తుంది. ఆ లైట్ వచ్చిందంటే అర్థం ఏంటిది చెప్పండి? చెక్ ఇంజన్ లైట్ అని. ఏదో ప్రాబ్లం ఉంది మీ ఇంజన్లో. రోజు జనార్దన్ గారి కారు మీరు చూసి నేర్చుకోవాలి, తలతల్లాడిపోతుంది. మా బావ శామ్ కారు చూసి నేర్చుకోవాలి, తలతల్లాడిపోతుంది. వాళ్ళు శరీరాన్ని అంత జాగ్రత్తగా క్లీన్ చేసుకుంటారో లేదో తెలియదు, కానీ కార్ని మాత్రం బాగా క్లీన్ చేస్తారు. బాగా అంటే బాగా క్లీన్ చేస్తారు. నాకైతే అసలు కారు నేను ఇలా కావాల్సుకొని వేరే కారు ఎందుకు పట్టుకొచ్చిన అంటే దానికి దిక్కు లేదని చెప్పేసి ఈరోజు వస్తే గణేష్కి అడుగుతాడేమో అని చెప్పి ఇంకో కారు పట్టుకొచ్చాను. ఎందుకు ఇలా అంటున్నానంటే, బయట మనం కార్ని ఎంత తుడిచినా కూడా లోపల టైంకి ఇంజన్ ఆయిల్ పడకపోతే, లోపల టైంకి సర్వీస్ జరగకపోతే, ఎలాగైతే ఆ కారు పనికి రాకుండా పక్క నుండి ఫోటోలు దిగడానికి మాత్రమే కాకుండా నడపడానికి కూడా పనికొచ్చేటట్టుగా ఉండాలో, మనము మన శరీరాలను అలా నిర్లక్ష్యం చేస్తున్నామని నేను అంటున్నా. మన శరీరాలను కూడా, అది దేవుని ఆలయమే ఉన్నదని మనం ఇప్పుడే చదివాము. ఎంత కాస్ట్లీ కార్ అయినా, ఎంత కాస్ట్లీ బైక్ అయినా, ఎంత కాస్ట్లీ బిల్డింగ్, రైట్, బిల్డింగ్ అంటే గుర్తొచ్చింది. ఎన్ని సంవత్సరాలైంది మన ఇంట్లోకి వచ్చి, కొత్త ఇల్లు కాదులే కానీ 10 సంవత్సరాలు దాటిన మా ఇంటికి ఇప్పటికీ కూడా మా అమ్మ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పడుతుంది. ఎలా అంటే పక్కన దిగి తాజ్మహల్ లాగా ఫోటో దిగాలే కానీ అక్కడ అది పెట్టొద్దు, ఇక్కడ ఇది పెట్టొద్దు, నా ఇల్లంతా పాడవుతుంది. ఎవ్లిన్కి 4 సంవత్సరాలు నిండక ముందే ఎవ్లిన్ని నేను ఒక గేమ్ ఆడేటోడిని. ఎవ్లిన్ దాదా ఎట్లా మాట్లాడతాడు, దాదా ఏం చేస్తాడు, దాదాని ఇమిటేట్ చేస్తావా అంటే ఫోన్ పట్టుకొని ఉండేది. మా దాదా ఇప్పుడు ఫోన్లో ఉంటాడని. అబ్బాయి ఎట్లా చేస్తాడు అని అంటే కంప్యూటర్ ముంగట ఉండేది. మళ్ళీ మా దాదిని ఇమిటేట్ చేస్తావా అంటే నా ఇల్లంతా పాడైపోతుంది అని వచ్చేదాన్ని భాషలో అన్నది. అంటే ఇక్కడ ఏమంటున్నానంటే,
ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పిచ్చి, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది. నేను మా ఫ్యామిలీ గురించే చెప్పగలుగుతాను, మీ గురించి చెప్తే మళ్ళీ మీరు తర్వాత నన్ను ఫీల్ అవుతారు కదా, నన్ను కొడతారు కదా, అందుకనే చెప్తున్నా. అంటే ఇక్కడ ఏమంటున్నానంటే, మనము బిల్డింగ్ పట్ల ఎంత జాగ్రత్తగా ఉంటాము, బైక్ పట్ల ఎంత జాగ్రత్తగా ఉంటాము, బట్టల పట్ల. ఆయన ఎవరో అన్నారు, సీట్ బెల్ట్ వేసుకుంటే షర్టు నలిగిపోతుందని సీట్ బెల్ట్ వెనకాల నుంచి వేసుకుంటారట. ఓకేనా? ఇప్పుడు రీసెంట్గా నేను ఇంకోటి కొత్తది చూశాను, ఆశ్చర్యపోయాను. ఈ డెకార్ షాప్స్ కూడా చూసినావా, కార్కి సంబంధించిన షాప్స్లలో సీట్ బెల్ట్ క్లిప్పులు అమ్ముతున్నారు తెలుసా? సీట్ బెల్ట్ క్లిప్పులు అమ్ముతున్నారు. ఎందుకంటే కొన్ని ఇప్పుడు వచ్చే కార్లన్నిటికీ కూడా సీట్ బెల్ట్ పెట్టకపోతే కుయ్యం అని మొత్తుకుంటుందంట. కానీ సీట్ బెల్ట్ వేసుకోవడానికి కొంతమందికి ఇష్టం ఉండదు. ఆ క్లిప్పు దాంట్లో కూర్చుంటే అది నోరు మూసుకొని కూర్చుంటుంది. సీట్ బెల్ట్ వేయనవసరం లేదు, కారు హ్యాపీ, మనము హ్యాపీ, షర్టు నలగదు. చూడండి, ఈ యొక్క వ్యర్థమైన వాటికి, బండ్ల పట్ల, బిల్డింగ్స్ పట్ల, బట్టల పట్ల మనం ఎంత శ్రద్ధ చూపిస్తాము. బండికి వాడు మహా అంటే ఇన్సూరెన్సు లేకపోతే వారంటీ ఒక 6 సంవత్సరాలు ఇస్తాడేమో. బిల్డింగ్కి ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్ 100 సంవత్సరాలు ఇస్తాడేమో. అంతేనా అయ్యా? ఈ బిల్డింగ్కి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా కట్టి? 25 ఏళ్ళు దాటింది. మొన్న వచ్చి స్ట్రక్చరల్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఇంజనీర్ పిలిస్తే గట్టిగా ఉంటుంది సార్, ఇంకొక 50 ఈజీగా. సో బిల్డింగ్స్కి ఎక్స్పైరీ డేట్ ఉంది, వాహనాలకి ఉంది. మన శరీరము, దేవుడు మన తల్లి గర్భంలో ఉండినప్పుడు దావీదు అంటాడు కదా, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు డగ భయం వేస్తుంది. ఎందుకంటే అంత సొఫిస్టికేటెడ్గా, అంత కాంప్లికేటెడ్గా, మైండ్కి అర్థము కానటువంటి రీతిగా ఇప్పటి వరకు బయాలజీలో కానీ ఎంబీబీఎస్లో కానీ ఏ డాక్టర్ అనలేడు ఏమని, నాకు మానవ శరీరం గురించి 100% తెలుసు అని. కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. సో శరీరాన్ని మనం ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకు అనంటే, మళ్ళీ చెప్తాను, 4-5 సార్లు ఈ వాక్యం అయిపోయే లోపల చెప్తాను, మన దేహము దేవుని ఆలయమై ఉన్నది. మన దేహము దేవుని ఆలయమై ఉన్నది. ఆ దేవుని ఆలయాన్ని ఇప్పుడు మనం చదివినట్టుగా 1 తెస్సలోనియుల్లో మన శరీరమును, మన మనస్సును, మన ఆత్మను దేవుడు తిరిగి వచ్చేంత వరకు దీన్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మనది. విశ్వాసులందరికీ కూడా, మనకందరికీ కూడా దేవుడు బైబిల్ ద్వారా నేర్పించే ఇంకొక మంచి పాఠం ఏందో తెలుసా? ఈ శరీరం యొక్క ఓనర్ కాదు మనం అద్దెకుంటున్నామంతే. ఇంగ్లీష్లో దాన్ని స్టీవర్డ్షిప్ అంటారు. అంటే మనము ఇహలోకములో యాత్రికులము. దేవుడు ఇప్పుడు మీ ఫ్రెండే, మీకు తెలిసిన వాళ్ళే ఒక బండి మీకు అద్దెకిచ్చారు. మీకు బండి లేదు, రాజు గారు, మీ ఫ్రెండ్ విజయరాజు కారు ఇచ్చాడు. ఒక వారం రోజులు వాడుకుంటారు. తిరిగి ఇచ్చేటప్పుడు మీరు జాగ్రత్త వహిస్తారా లేదా? అలాగే ఒక ఇంటిని వాడుకోమని ఇంటి ఓనర్తో అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత మీరు సంవత్సరం ఉంటారో 10 సంవత్సరాలు ఉంటారో, కానీ దాని తర్వాత అక్కడ కొట్టే ప్రతి మేకు ఆయన దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి, ప్రతి పెయింటింగ్ ఆయన దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. తర్వాత వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ ఆ బిల్డింగ్ ఆయన చేతికి ఇచ్చేసేయాలి. ఎలాగైతే నీకు అప్పగింపబడిందో ఆ కండిషన్లోనే మళ్ళీ రిటర్న్ ఇచ్చేసేయాలి. ఎక్కువ తక్కువ అయితే దానికి పెనాల్టీస్ వేస్తారు ఓనర్స్. అలానే మన శరీరము దేవుని చేత మనకు అనుగ్రహింపబడినది. 24వ కీర్తన 1వ వచనము, 24వ కీర్తన 1వ వచనము, ఎవరైనా గట్టిగా, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులు అంటే ఏంటి? యెహోవాయే అంటే ఏంటి? అన్ని దేవునివే. ఈ బట్టలు దేవునివే, ఈ శరీరము దేవునిదే. ఇక్కడ మనం భూమిలో చూస్తున్న ప్రతిదీ దేవుడే ఓనర్. మళ్ళీ దానికి దేవునికి అప్పజెప్పాల్సిన బాధ్యత మనకు ఉందని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాము. సో 3 విషయాలు ఈరోజు మీకు చెప్తాను. మొదటిది, శరీరము అనే ఆలయము. శరీరము అనే ఆలయము, లేదా ఫస్ట్ వన్ ఉంది, శరీరము అనే ఆలయము. ప్రసంగి గ్రంథంలో అనుకుంటా ఆయన ఒక పదాన్ని బాగా ఉచ్చరిస్తాడు.
ఒక పదాన్ని బాగా బాగా ఉచ్చరిస్తాడు. వ్యర్థం, 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 సమస్తము వ్యర్థం. నేను ఇంతకుముందు చెప్పాను కదా, మనము వాక్యము వినిన ప్రకారమో, లేకపోతే మనము నడిపించబడిన ప్రకారమో, లేకపోతే మిస్అండర్స్టాండ్ చేసుకున్న ప్రకారమో తెలియదు, కానీ శరీరము పట్ల లక్ష్యము చేయుట వ్యర్థమని మనకు పడిపోయింది. అంటే ఫిజికల్ హెల్త్ పట్ల అటెంటివ్గా ఉండడము వేస్ట్ అని విశ్వాసులకు పడిపోయింది. ఎందుకు అనంటే మనకి బైబిల్ బోధించిన ప్రకారము శరీరానికి సంబంధించినవన్నీ కూడా ఇది బ్యాడ్, ఇది నెగిటివ్. కాబట్టి శరీరం పట్ల మనము లక్ష్యము చూపకూడదు. శరీర ఆశలు తప్పే, కాదనట్లేను, కానీ నిర్లక్ష్యము ఉండకూడదని బైబిల్ నేర్పిస్తుంది. మనకి నిర్లక్ష్యం ఉండకూడదు అని మనకు బైబిల్ నేర్పిస్తుంది. ఏమని నేర్పిస్తుందంటే, ఒక మాట ఈ అమెరికన్ హార్ట్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఒక చిన్న నివేదిక ఇచ్చారు. ఏంటంటే 80% క్రానిక్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో, హార్ట్ డిసీజెస్ కానీ, స్ట్రోకే కానీ, లేకపోతే డయాబెటిక్సే కానీ, ఇవన్నీ స్టార్ట్ అయ్యేటి చిన్న చిన్న పొరపాట్ల ద్వారానే అట. అంటే మన లైఫ్ స్టైల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నిజంగా ఆనెస్ట్గా ఆన్సర్ చెప్పండి, పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఎంతమంది వచ్చారు? పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఎంతమంది వచ్చారు? పర్లేదు, చేతెత్తండి. ఇది మనం చేసే పొరపాటు. ఎందుకంటే వినండి, రాత్రి మనం ఏం తింటాం? రాత్రి భోజనాన్ని ఏమంటాము? డిన్నర్ తర్వాత మన కడుపులో ఎంతసేపు ఖాళీగా ఉంటుంది? అంటే ఎంతసేపు ఆహారం లేకుండా ఉంది? కనీసం ఒక 10 నుండి 12 గంటల వరకు మనకు ఆహారం లేకుండా ఉంటుంది. అందుకనే దీన్ని బ్రేక్ఫాస్ట్ అంటారు, తెలుసా? అంటే ఫాస్టింగ్ యొక్క ప్రక్రియని బ్రేక్ చేయడం. బ్రేక్ఫాస్ట్ యొక్క మీనింగ్ ఏంటిదంటే, రాత్రి ఎప్పుడో 8 గంటలకో 9 గంటలకో 10 గంటలకు తిన్నావు కాబట్టి ఆ తిన్నది అరుగుతుంది, కరెక్టే. కానీ నువ్వు పడుకున్నావు కాబట్టి, పడుకున్నప్పుడు డైజెషన్ అంతా అయిపోయిన తర్వాత నువ్వు పొద్దున 6 గంటలకు లేస్తావో 7 గంటలకు లేస్తావో, ఎలా చూసుకున్నా తక్కువ ఒక 8 గంటలు నీకు తిండి దొరకట్లేదు. కాబట్టి నువ్వు బ్రేక్ఫాస్ట్ అస్సలు మిస్ కాకూడదు. లంచ్ మిస్గా ఏం కాదు, ఎందుకంటే తర్వాత డిన్నర్ వస్తుంది కాబట్టి. కానీ ఎప్పుడో రాత్రి డిన్నర్ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ మిస్ అయ్యి మళ్ళీ 11 గంటలకో 12 గంటలకో 1 గంటకో గట్టిగా ఒక దమ్ బిర్యానీ కొడితే, ఇవి చిన్న చిన్న పొరపాట్లు. నాకు ఈ సోది చెప్పకండి. ఏ సోది? టైం సరిపోలేదు, డ్యూటీ టైం అయిపోతుంది. మనకి యూట్యూబ్లో స్క్రోల్స్ చూడడం ఇష్టం, దానికి టైం దొరుకుతుంది. బాత్రూంలో ఫోన్ పట్టుకొని అర్ధగంట బాత్రూంలో కూర్చోవడం వస్తుంది, ఓకేనా? కానీ ఒక 5-10 నిమిషాలు బ్రేక్ఫాస్ట్ చేయడానికి, అంటే ఇవన్నీ కూడా మీకు వాక్యాను సంబంధమైనవి అని వినిపించకపోవచ్చేమో. But these are the small mistakes that will lead to heart diseases, blood pressure, and also strokes and diabetes. This is what the experts say. శాస్త్రవేత్తలు, డాక్టర్లు చెప్పే మాట ఇది. అందుకనే మళ్ళీ జ్ఞాపకం చేస్తాను, మీకు తెలియదా? పౌలు ఏమంటున్నాడు? మీకు బైబిల్లో జనరల్గా ఏమని రాసి ఉంటుందంటే, యెహోవా యందు భయభక్తులు గల వారికి ఇది జరుగుతుంది అంటే ఒక స్టేట్మెంట్ లాగా, ఇది ఒక కట్టడం లాగా. కానీ ఈ మాటని పౌలు ఏమంటున్నాడు? 1 కొరింథీయులు ఇప్పుడు చదివాము కదా, 6వ అధ్యాయము 19-20, మీకు మీ దేహాలు దేవుడు నివసించే ఆలయము అని ఫుల్ స్టాప్ పెట్టలే. మీకు తెలియదా? ఇంత చిన్న విషయం కూడా మీకు తెలియదా? అంట బుద్ధిహీనులా మీరు అంటున్నాడు. దేవుని ద్వారా పొందుకున్న ఈ యొక్క శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అనేది చాలా చాలా గొప్ప విషయం. దేవుడు ఈ చిన్న వాటిలో మనము నమ్మకంగా ఉంటే మనకి ఎన్నో పారబుల్స్, ఎన్నో ఉపమానాల్లో కూడా నేర్పిస్తారు. ఏంటంటే చిన్న వాటిలో నమ్మకంగా ఉంటే దేవుడు విస్తారమైన వాటికి ఇస్తాడని. ఇప్పుడు నేనంటాను, ఈ క్షయమైన శరీరము జాగ్రత్త చూసుకునే విషయంలో మనము నమ్మకంగా ఉంటేనే దేవుడు మహిమ శరీరాలతో అప్పుడు మనల్ని ఇంకా పెద్ద, ఎందుకంటే ఈ క్షయమైన శరీరము కంటే తర్వాత రేపు రాకడ తర్వాత వచ్చే మహిమ శరీరం ఇంకా ఎంతో ఉన్నతమైనది, ఎంతో గొప్పది.
నువ్వు దీని పట్ల నిర్లక్ష్యం చూపిస్తే ఆస్క్ యువర్ సెల్ఫ్, మనల్ని మనం ప్రశ్నించుకుందాము. ఆ మహిమ శరీరాల్లో దేవుడు లేపుతాడు. ఆ శరీరాలకు ఆకలి ఉండదు, ఆ శరీరాలకు దప్పిక ఉండదు, ఆ శరీరాలకు రోగాలు రావు, ఆ శరీరాలకు చెమట పట్టదు. నువ్వు దీంట్లో మొదటిగా నీ యొక్క ఆతృతను, లేకపోతే నీ యొక్క ఆకర్షణను, లేకపోతే నీ యొక్క లక్ష్యాన్ని చూపించాలి, ఇంట్రెస్ట్ని చూపించాలి. స్త్రీలారా మీకు ఒక క్వశ్చన్ అడుగుతా, లేకపోతే పిల్లలారా మీకు ఒక క్వశ్చన్ అడుగుతా. రెగ్యులర్గా మన ఇంట్లో అమ్మ వంట చేస్తుంది కదా, అమ్మ వంట చేస్తుంది. కానీ కొన్నిసార్లు చుట్టాలు వస్తారు, చుట్టాలు వచ్చినప్పుడు కూడా వంట చేస్తుంది. ఓకేనా? ఏ రోజు టేస్టీగా ఉంటుంది ఫుడ్? చుట్టాలు వచ్చినప్పుడు ఫుడ్ టేస్టీగా ఉంటుంది. ఎందుకు మిగతా రోజుల్లో ఎందుకు ఉండదు? స్త్రీలారా జాగ్రత్తగా వినండి. మీరు కూరగాయలు కోయడం కూడా దేవుని కోసం కోస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి. వంట వండడం కూడా దేవుని కోసం వండుతున్నారని మీరు గుర్తుపెట్టుకోవాలి. పురుషులారా జాగ్రత్తగా వినండి. మీరు చేసే ప్రతి పని దేవుని కోసం చేస్తున్నారనే. అంటే ఇప్పుడు నేను చిన్న క్వశ్చన్ ద్వారానే మన యొక్క వేషధారణ జీవితాన్ని బయట పెట్టాను. ఇంట్లో రెగ్యులర్గా ఉండేటప్పుడేమో అదే చికెన్ కూర ఒకలాగా టేస్ట్ వస్తుంది, చుట్టాలు వచ్చినప్పుడు మళ్ళీ అదే చికెన్ కూర బ్రహ్మాండంగా కుదురుతుంది. ఎందుకు అనంటే ఇంట్రెస్ట్. ఈ మొఖాలకేనా అని వండే యాటిట్యూడ్ ఒకలాగున్నప్పుడు, మనకి బాగా నచ్చిన అత్తో పిన్నో బాబాయో ఇంకెవరైనా వచ్చినప్పుడు వాళ్ళు రాక వస్తారు కాబట్టి అప్పుడు టేస్ట్ ఇంకా బాగా బ్రహ్మాండంగా కుదురుతుంది. ఇంకా నాకు తెలుసు ఇది మీరు కాదు అని అబద్ధమాడినా కూడా నేను ఒప్పుకోను. కానీ పిల్లలకు ఆ రోజు కొంచెం తక్కువ దొరుకుతుంది, ఎందుకంటే చుట్టాలు వచ్చారు కాబట్టి. ఫస్ట్ చుట్టాలకి కడుపు నిండా పెట్టాలి కాబట్టి. పాపం ఇంట్లో ఉన్న పిల్లోడు బెడ్రూమ్కి కిచెన్కి మధ్యలో అటు ఇటు 10 సార్లు తిరుగుతూ ఉంటాడని. ఈ ఎగ్జాంపుల్ ద్వారా నేనేం నేర్పియాలనుకుంటున్నానంటే, మనము చేసే ప్రతి పని, ఇల్లు ఊడవడమే కానీ, డ్యూటీ చేయడమే కానీ, హోంవర్క్ చేయడమే కానీ, ఏదైనా సరే ఓకేనా, చేయాల్సిన బాధ్యత ఉంది అనే కాకుండా ఇంట్రెస్ట్తో దేవుని కొరకు చేస్తున్నామని మనము జ్ఞాపకం చేసుకోవాలి. శరీరం పట్ల, వ్యాయామం పట్ల తప్పకుండా మనము లక్ష్యము చూపించాలి. ఎంతమందికి జిమ్ మెంబర్షిప్ ఉందయ్యా? చేతులు ఎత్తనవసరం లేదు. ఎంతమంది ఏదో ఒక రకమైన వాకింగ్ చేస్తారు? ఎత్తనవసరం లేదు. ఎందుకంటే ప్రపంచంలోనంట ఇండియా ఈజ్ లీడింగ్ ఇన్ డయాబెటిక్స్. అంటే షుగర్ వ్యాధిలో 192 లేకపోతే 200 దేశాలున్న ప్రపంచంలో ఇండియా ఫస్ట్ ర్యాంక్. ఓకే, ఇండియాకు వద్దాము. ఇండియాలో హైదరాబాద్ ఫస్ట్ ర్యాంక్. తెలుసా మీకు ఇది? షుగర్ వ్యాధిలో గత 10 సంవత్సరాల నుండి ఇప్పటికీ హైదరాబాదు 200% పెరిగింది. దేంట్లో? హార్ట్ డిసీజెస్లో, గుండె సంబంధించిన రోగాలలో. అప్పుడులో 100 మందికో 200 మందికో 500 మందికో ఒక్కడు గుండె ఆపరేషన్ చేయించుకొని, ఆ గుండె ఆపరేషన్ చేయించుకున్నోడు ఇక్కడ బటన్ వదిలేస్తాడు. కెనరా బ్యాంక్లో 2 ఉన్నారు. మౌలాలి ఈసీఎల్ దగ్గర ఉన్న కెనరా బ్యాంక్లో 2 ఉన్నారు. 2కి ఓపెన్ హార్ట్స్ అయ్యాయి. ఎప్పుడయ్యాయి? 25-20 సంవత్సరాల క్రితం అయ్యాయి. ఆయన షర్ట్ బటన్ ఇక్కడ వరకు ఇప్పుకొని కూర్చుంటాడు ఒక ఆయన. సో ఆయన కూర్చొని ఉంటాడు. బ్యాంకులో అందరూ కూడా మనం పోయి లైన్ కడతాము. కూర్చుంటామా? మనం నిలబడతాము. సో ఈ యాంగిల్లో ఆయన చెస్ట్ కనిపిస్తూ ఉంటుంది. అడిగాను ఒకసారి, సార్ ఆపరేషన్ అయిందా సార్ అంటే, అవును బాబు అయింది, నాకు కూడా అయింది సార్ అని నేను కూడా అన్నా. ఎందుకంటే మేము తినాలే కాబట్టి. సో ఆయనకు ఆపరేషన్ అయింది, నాకు ఆపరేషన్ అయింది అని చెప్పినప్పుడు, మరి ఎందుకు ఇట్లా ఇప్పుకున్నారంటే చెమట వస్తుంది. నేను అనుకున్నా రీసెంట్గా అయిందా అంటే, లేదు 22 ఇయర్స్ క్రితం అయింది అన్నాడు. 22 ఇయర్స్ క్రితం అయిన ఆపరేషన్ని కొంచెం అదొక అచీవ్మెంట్ లాగా చూపిస్తున్నాడు. నాకు అలా అర్థమైంది. ఇప్పుడు నేను వెళ్తున్నాను కదా, ఎంతోమంది లైన్ కడుతున్నారు కార్డియాలజిస్టుల దగ్గర. కార్డియాలజిస్టులలో కూడా చాలామంది స్పెషలైజేషన్స్ వచ్చారట. ఇవన్నీ ఎందుకు అంటున్నా అంటే, రోగాలు పెరిగిపోతున్నాయి. ఎందుకు పెరిగిపోతున్నాయి అంటే, సరి అయిన ఆహార అలవాట్లు, సరి అయిన వ్యాయామ అలవాట్లు లేక. సో ముందుకు వెళ్ళేటప్పుడు నేను మళ్ళీ జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను ఏంటంటే,
ప్రతి ఒక్కరికి తన దేహము పట్ల బాధ్యత కలిగి జీవించడము దేవుని ఆజ్ఞ. పోతే పోతా, నేనేమైపోయినా పర్వాలేదు అని నిర్లక్ష్య స్వభావము అది దైవానుసారమైనది కానే కాదు. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త ఉండాలని ఇక్కడ మనవి చేస్తున్నాను. రెండవది మనస్సునకు రక్షణ గోడ కావాలి. శరీరమేమో దేవుని ఆలయమై ఉన్నది, అంటే ఫిజికల్ హెల్త్. రెండవది మనస్సునకు రక్షణ గోడ కావాలి, అంటే మానసిక ఆరోగ్యము, మెంటల్ హెల్త్. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, బైబిల్లో డిప్రెషన్ గురించి, మానసిక ఇబ్బందుల గురించి అనేక మంది ఫేస్ అయ్యారు. బైబిల్లో ఒక భక్తుడు ప్రార్థన చేసినప్పుడు 450 మంది బయలు ప్రవక్తలను నోరు మూయించినప్పుడు 2 నిమిషాలు లేకపోతే 5 నిమిషాలు ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని వచ్చింది. ఎవరా భక్తుడు? ఏలియా, మనకందరికీ కూడా తెలుసు. అగ్ని వచ్చిన తర్వాత ఒక్కడే నిలబడి 450 మంది, కొంతమంది ఆర్గ్యూ చేస్తారు ఏంటంటే 400 కాదండి 800, ఎందుకంటే మగ ప్రవక్తలు ఎంతమంది ఉన్నారో ఆడవాళ్ళు కూడా అంతమంది ఉన్నారని కొంతమంది అంటారు. సరే, 400 అయితే ఏంది, 800 అయితే ఏంది, ఒక్కడే సింగిల్ హ్యాండెడ్గా 450 మంది బయలు ప్రవక్తలను నోరు మూయించి వాళ్ళని ఛాలెంజ్ చేసి విన్ అయ్యి, ఒక్క స్త్రీ, యెజబేలు అనే స్త్రీ నిన్ను 24 అవర్స్లో లేపేస్తా అనగానే అక్కడ నుండి పారిపోయి వచ్చేసి మానసిక ఒత్తిడికి గురయ్యి ఆయన చెప్పిన మాట ఏందో గుర్తుందా ఎవరికైనా? ఏలియా, నన్ను చంపేదేవా అంటాడు. ఏమంటాడు? 5 నిమిషాలు ప్రార్థన చేస్తే ఆకాశం నుండి యెహోవా దేవుడు అగ్నిని రప్పించిన ఫ్యూరియస్ దమ్మున్న ప్రవక్త ఏలియా మానసిక ఒత్తిడికి గురయ్యి నన్ను చంపేదేవా అన్నాడు. మోషే ఒక్కడు 40 లక్షల మందిని విడిపించి నడిపించి తర్వాత ఇటు ఫరో సైన్యాన్ని ఎదురించి అన్ని చేసినోడు కూడా వీళ్ళు పెట్టే టార్చర్, మానసిక ఒత్తిడి భరించలేక ఏమంటాడు? నన్ను చంపేదేవా అంటాడు. దావీదు మానసిక ఒత్తిడికి గురయ్యాడు. పౌలు మానసిక ఒత్తిడికి గురయ్యాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా గెత్సేమనే తోటలో ఏమన్నాడో తెలుసా? దేవా, వీలైతే ఈ పాత్రను తీసేయి. మానసిక ఒత్తిడి ఎంత ఎక్కువైందంటే, ఇదిగో మనకి ఇట్లా అనుకోండి ఒకసారి, ఏమొచ్చింది? దేవునికి రక్తం వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువుకి రక్తం వచ్చింది. ఎంత ఒత్తిడికి గురైతే చెమట రక్తముగా మారాలి. సో మానసిక ఒత్తిడి కూడా ఒక గొప్ప అడ్డంకి. 2 తిమోతి 1వ అధ్యాయము 7వ వచనము. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాను కానీ పిరికితనము అనే ఆత్మను ఇవ్వలేదు. ఇంకొక వచనం చూద్దాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనము. 10వ అధ్యాయము 5వ వచనము. మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, అందరు చదవాలి ఆ 2వ భాగము. ప్రతి ఆలోచన క్రీస్తునకు లోబడట్టుగా మనం ఉంచాలి. ప్రతి ఆలోచన, ఎవ్రీ థాట్ దట్ కమ్స్ ఇన్ టు యువర్ మైండ్ షుడ్ బి అండర్ ద సబ్మిషన్ ఆఫ్ గాడ్ ఆల్ మైటీ. యెహోవా దేవుని యొక్క ఆధీనములోనే నీ ప్రతి ఆలోచన ఉండాలి. అప్పుడు నీకు మానసిక ఒత్తిడి ఉండదు. మానసిక ఒత్తిడి, ఎందుకంటే నువ్వు పైకి ఎంత బలంగా అయినా ఉండొచ్చు, కానీ నీకు మానసిక ఆరోగ్యము లేకపోతే నువ్వు పైకి ఎంత బలంగా ఉన్నా, మళ్ళీ కార్ ఎగ్జాంపుల్ చెప్తా. కార్ బ్రహ్మాండంగా ఉంది, ఇంజన్ బ్రహ్మాండంగా ఉంది, అన్నీ బాగున్నాయి, కానీ నీ విండ్షీల్డ్ ఉంది కదా, విండ్షీల్డ్ అంటే ముంగటున్న గాజు, ఆ విండ్షీల్డ్ పెద్ద రాయి పడి పగిలిపోలేదు, క్రాక్ వచ్చేసింది. ఇప్పుడు దాన్ని నడిపించగలుగుతావా? నడిపించలేవు. ఎందుకంటే నీకు వ్యూ డిస్టర్బ్ అవుతుంది.
ఆ విండ్షీల్డ్ క్లీన్గా ఉంటేనే నీకు మంచి దృష్టి కనబడుతుంది. మానసిక ఆరోగ్యం కూడా అంత అవసరమైనది అంటాడు దావీదు. చాలాసార్లు ఆయన భలే మాట్లాడతాడు. ఏమంటాడు తెలుసా? నా ప్రాణమా, నా ప్రాణమా, కాదు కాదు కాదు, నీవేళ తొందరపడుచున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, ఎందుకు నీకంత ఆతృత? ఆంధ్ర వాళ్ళు ఇంకా భలే గమ్మత్తైన పదం వాడతారు. ఎందుకంత తుత్తర, ఎందుకంత నీకు టెన్షన్? ఎందుకు అంటే నీ ఆలోచన అటు ఇటు వెళ్ళిపోతుంది. దేవునిపై ఆధారపడి లేదు, యేసుక్రీస్తు అనే లంగరులో లేదు. మానసిక ఒత్తిడికి గురవుతున్నావా? ఇదిగో ఉదయమే లేచి మొదటిగా మనము వాట్సాప్ స్టేటస్సో లేకపోతే ఫేస్బుక్కో ఇన్స్టాగ్రామో కాకుండా దేవునితో నీవు ఏకాంతముగా నీ బిల్డింగ్ పైకి వెళ్ళో, లేకపోతే వాకింగ్కి వెళ్ళో, లేకపోతే బయటికి వెళ్ళో, రూమ్లోంచి ఎక్కడో ఎవ్వరు లేని చోట, ఏ డిస్టర్బెన్స్ లేని చోట కూర్చొని దేవునితో మాట్లాడు. అంటే ప్రార్థన చేయి. నీ యొక్క ఆలోచనలు ఆయన ఆధీనంలో తీసుకుంటాడు. చాలాసార్లు ఈ యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ కూడా ఎక్కువ ఎవరికి వస్తుందో తెలుసా? అవిశ్వాసులకు వస్తుంది. ఎందుకంటే విశ్వాసులకు నాకొక రక్షణకర్త ఉన్నాడు, నాకొక నిరీక్షణ ఉన్నాడు, ఎంత ఏం జరిగినా కూడా నన్ను కంట్రోల్ చేసే దేవుడు ఒకడున్నాడు, నా జీవితాన్ని కంట్రోల్ చేసే దేవుడు ఉన్నాడనే ఒక నిరీక్షణ, ఒక విశ్వాసం ఉంటుంది. కాబట్టి నీకు భయము, చీకు చింత ఉండదు. అందుకనే రాత్రి పడుకోవడంలో కూడా, నిద్రపోవడంలో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. నీ ఆలోచనలన్నీ కూడా ఆయన ఆధీనంలో ఉన్నట్లయితే. దావీదు తన ప్రాణాన్ని తానే సర్ది చెప్పుకుంటున్నాడు. నా ప్రాణమా, నాలో నీవు ఎందుకు తొందరపడుచున్నావు? దాని తర్వాత వచనం ఏంటి చెప్పండి? నా అంతరంగమున్న సమస్తమా, నా ప్రాణమా, నాలో నీవు ఎందుకు కృంగి ఉన్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడని నేను నిత్యము స్తుతించదను అంటాడు. కాబట్టి ఇదిగో మనం ఇప్పుడు చదువుకున్నట్టుగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనంలో మళ్ళీ ఒకసారి చదువుదాము. వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించే ప్రతి ఆటంకమును మనము పడద్రోసి ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడి ఉండాలి. మీ ఫోన్లో పొద్దున్న నుంచి ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చి ఉండొచ్చు? స్మార్ట్ ఫోన్ వాడేటోళ్ళారా ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చి ఉండొచ్చు? ఒక 10-20 వచ్చి ఉండొచ్చా? ఎన్ని నోటిఫికేషన్స్ దేవుడి నుండి వచ్చి ఉండొచ్చు? ఒక్కటి కూడా రాకపోయి ఉండొచ్చు. అంటే ఏమంటున్నానంటే మనము మన ఆలోచనలను, మనము మన యొక్క నడవడిని అన్నిటినీ కూడా అది బంద్ చేసి ఆన్ చేయాలి. అన్నిటినీ కూడా దేవుని యొక్క వశంలో ఉంచుకోవాలని నేను మిమ్మల్ని కోరుచున్నాను. చివరిది ఆత్మ యొక్క లంగరు. చెప్పండి. మొదటిది ఏంటిది? శరీరము దేవుని ఆలయము, శరీరము పట్ల ధ్యాస ఉంచాలి. రెండోది మనస్సునకు రక్షణ గోడ, అంటే మన ఆలోచనలు దేవుని వశంలో ఉంచాలి, వాటి పట్ల నిర్లక్ష్యం కాకుండా మనం లక్ష్యం ఉంచాలని. మూడోది ఆత్మ యొక్క లంగరు. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుకుందాము. మొదటి తిమోతి 4:8. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును, కానీ దైవభక్తి ఇప్పటికీ జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడి ఉన్నదని అది అన్ని విషయములలో ప్రయోజనకరమైనది. అర్థమైందా? అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే శరీర విషయము పనికిరాందైతే కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, విశ్వాసులకి మనకు తెలుసో తెలియకో మనం ఏం అర్థం చేసుకున్నామంటే శరీర సంబంధ విషయమైన విషయాలన్నీ కూడా పనికిరానివి అని.
శరీర సంబంధమైన విషయాలంటే వ్యసనాలు పనికిరానివి. వ్యసనాలంటే మీకు తెలుసని నేను నమ్ముతున్నాను. కానీ మన శరీరం పట్ల మనము ధ్యాస కలిగి ఉండుట అది ప్రయోజనకరము. ఇక్కడ ఇప్పుడు చెప్పిన మాట ఏముంది చూడండి. శరీర సంబంధమైనది ఒకసారి పెట్టినా మళ్ళీ ఒకసారి తెలుగుది. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరము. అంటే కంపేర్ టు గాడ్లీనెస్, కంపేర్ టు స్పిరిచువల్, ద ఫిజికల్ ఈజ్ ఓన్లీ అ లిటిల్ బిట్. కానీ కంప్లీట్లీ వేస్ట్ అని చెప్పట్లేదు. మొత్తము పనికిరానిది, ఇది వ్యర్థమైనది, ఇది అసలు మనకు విశ్వాసులకు ఉండకూడనిది అని అనట్లేడు. ఏమంటున్నాడంటే కొంచెము మట్టమే ప్రయోజనమైనది. ఎందుకు కొంచెం మట్టుకు ఏంటంటే ఈ శరీరము ఈ లోకంలో మనకు కొంచెం మట్టుకే సపోర్ట్ ఇస్తుంది. మనము బ్రతికే 60 సంవత్సరాలే కానీ 70 సంవత్సరాలే కానీ అధిక బలం ఉంటే 100 సంవత్సరాలే కానీ మనకు ఈ శరీరము ఒక బండి, మన చివరి మెట్టుకు తీసుకొని వెళ్ళే బండి లాంటిది. సో దీని పట్ల మనం లక్ష్యం కలిగి ఉండాలి. మనస్సు పట్ల, ఆలోచనల పట్ల మనం లక్ష్యం కలిగి ఉండాలి. కానీ అన్నిటికంటే ఎక్కువగా ఏమంటున్నాడంటే దైవ భక్తి అందు అన్నిటికంటే ఎక్కువగా గాడ్లీనెస్ హ్యాస్ ద వాల్యూ ఫర్ ఆల్ థింగ్స్. అన్నిటికంటే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే ఏమేమి దొరుకుతాయో, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే ఎలా దేవుడు మన జీవితాన్ని మెరుగుపరుస్తాడో దావీదు ప్రతి అధ్యాయంలో రాస్తాడు. మనకందరికీ కూడా బర్త్డేస్ వస్తాయి. బర్త్డేస్ వచ్చినప్పుడు బాగా చదివే దావీదు కీర్తన ఏదండి? 127 కదా. ఎవరైనా కంఠస్థ వస్తే మొదటి వాక్యం ఏంటిదండి చెప్పండి? 127:1 చదవండి ఎవరైనా. యెహోవా ఇల్లు కట్టిస్తేనే గాని మిగతా ఎంతమంది కష్టపడ్డా వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడితేనే గాని ఎంతమంది సెక్యూరిటీ గార్డులు ఉంటున్నా వ్యర్థమే. యెహోవా ఇంకా నెక్స్ట్, మీరు చాలా రాత్రి వరకు కష్టపడి సంపాదించి వెనకల బ్యాంక్ బ్యాలెన్స్ వేసుకొని సేవింగ్స్ చేసుకొని ఎంత చేసినా కూడా దేవుడు మీకు నిద్ర ఇవ్వకపోతే, దేవుడు ఆయన చేతిలో నుండి మీకు ఇవ్వకపోతే మీరు ఎంత కష్టార్జితమైన ఆహారం తిన్నా కూడా అది వ్యర్థమే. ఎందుకంటే మీరు పడుకొని చుండగా ఆయన మీకు ఇస్తున్నాడని. ఇంకా కిందికి పోయినట్లయితే గర్భఫలము యెహోవా ఇచ్చు స్వాస్థ్యమే. ఇప్పుడు 128కి జంప్ అవుదాం. 128కి జంప్ అవుదాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళు మాత్రమే ధన్యులు. మళ్ళీ జ్ఞాపకం చేస్తాను, ముందు కూడా ఒకసారి చెప్పాను. ధన్యులు, దరిద్రులు, ఇంకోటి దీనులు. ధన్యులు, దరిద్రులు, 3 రకాల ప్రజలు ఉంటారు. దా దీనులు అంటే వర్షం పడుతుంటే గొడుగు లేకుండా తడుచుకుంటూ వెళ్ళేవారు ఉంటారు చూసారా. వాళ్ళకి గొడుగు లేదు పాపం. కాబట్టి వాని చేతిలో ఉన్న పేపరో పర్సో బుక్కో ఏదో ఒకటి ఇలా, అది ఓన్లీ నామకే వాస్తే, అర్థమైందా? కానీ ఏదో ప్రయత్నం చేస్తున్నాడు పాపం. దరిద్రులు, వర్షం పడుతుంది, చేతిలో గొడుగుంది, కానీ గొడుగును సంకలో పెట్టుకొని తడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు దరిద్రులు. ధన్యులు, వర్షం పడుతుంది, చేతిలో గొడుగుంది, తడవకుండా తనను వీలైతే తన పక్కనుంటున్న కుటుంబ సభ్యులను కాపాడుకొని తడవకుండా తీసుకెళ్లే వాళ్ళు ధన్యులు. మన చేతిలో గొడుగుంది, మన చేతిలో వాక్యం ఉంది, మన చేతిలో వాక్యాన్ని అర్థం చేయించే మరి పాస్టర్లు ఉన్నారు, వాక్యము ఆత్మీయ ఎదుగుదల ఉంది. కానీ మనం అది ఉండి కూడా వాడకుండా ఉంటే మాత్రము దరిద్రులము. కానీ దేవుని పట్ల భయభక్తులు కలిగి ఆయన కట్టడంలో అనుసరించి నడుచుకున్న వాళ్ళందరూ కూడా ధన్యులని దేవుని వాక్యం చెప్తుంది. ఎప్పుడైతే నీవు భక్తిని ప్రదర్శిస్తావో, ఎప్పుడైతే భక్తిని చూపిస్తావో, నీవు దేవునితో ఒక అలైన్మెంట్లోకి వస్తావు. అయ్యా కార్లు ఉన్నోళ్ళు మీకు అర్థమవుతుంది అనుకుంటా, వీల్ అలైన్మెంట్ చెప్పిస్తారు, గుర్తుందా? వీల్ అలైన్మెంట్ అంటే ఏంటి? నాకు ఇక్కడ విడ్డూరం ఏమనిపిస్తుంది తెలుసా? ఆడోళ్ళు ఆన్సర్ చెప్తారు ఎవరో. ఎందుకంటే క్షమించాలి కానీ నేను ఆడోళ్ళని అంత గొప్ప డ్రైవర్లుగా ఎంచను. ఇది నా వ్యక్తిగత ఒపీనియన్. సరే, ఆడోళ్ళు అయితేంది మొగోళ్ళు అయితేంది, వీల్ అలైన్మెంట్ అంటే ఏంటి?
అలైన్మెంట్ అనే పదం బైబిల్లో ఉంది తెలుసా అయ్యా? రెండు బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళడం. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఒక టైర్ ఉంది, రైట్ సైడ్ ఒక టైర్ ఉంది. లెఫ్ట్ సైడ్ టైర్కి రైట్ సైడ్ టైర్కి బ్యాలెన్సింగ్ ఏమో చేస్తారు వాళ్ళు. ఎందుకంటే దీనికి బరువు ఎక్కువ ఒక సైడ్ గుంజి. ఇంకో మాట మనకి ఇంకా అర్థమయ్యే భాషలో ఏంటంటే, వ్యవసాయం చేసేవాడు రైతు రెండు ఎడ్లని తీసుకుంటాడు, వాళ్ళ మీద దాన్ని ఒక కాడిని మోపుతాడు. ఒకటి బలిష్టమైంది ఉంటుంది, ఒకటి బలహీనమైంది ఉంటుంది. బలిష్టమైంది గుంజగలుగుతుంది కానీ బలహీనమైంది గుంజలేదు. అప్పుడు ఒక పని చేస్తాడు. ఏంటదో తెలుసా? నేను రీసెంట్గా వీడియో చూశాను. మధ్యలో ఒక చిన్న ఉంటుందంట, అది దాన్ని ఏమంటారో తెలియదు నాకు, ఒక చిన్న మేకులాగా ఉంటుంది. బలిష్టమైన ఎద్దు సైడ్కి కొంచెం ఇటు లాగి గుంజినప్పుడు ఈ బలమైన ఎద్దు మీద కొంచెం బరువు ఎక్కువ పడుతుంది, బలహీనమైన ఎద్దు మీద కొంచెం బరువు తక్కువ పడుతుంది. రెండిటికి కలిపి సరి సమానంగా వెళ్ళగలుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవలిన్ లాంటి బలహీనమైన, నేను లాంటి బలమైన మా ఇద్దరి మీద కాడి వేస్తే నేను మోయగలిగిన బరువు నేను ఈజీగా మోయగలుగుతాను, కానీ తాను మాత్రము మోయలేదు, ఎందుకంటే తను బలహీనమైనదని. అప్పుడు రైతు ఒక అడ్జస్ట్మెంట్ చేస్తాడు, అలైన్మెంట్. దాన్నే అలైన్మెంట్ అంటాం. సో గాడ్లీనెస్ ఈజ్ అన్ అలైన్మెంట్ విత్ ద క్రియేటర్. సృష్టికర్త అయిన దేవునితో మనము ఆమోసు గ్రంథంలో కూడా ఒక దేవుడు ఆమోసుకి ఒక దర్శనం చూపిస్తాడు. ఏమని దర్శనం చూపిస్తాడంటే, ఒక దూత ఇలా ఒక మట్టపు గుండు పట్టుకొని నిలబడుతుంది. మట్టపు గుండు అంటే తెలుసు కదా, ఒక దారం ఉంటుంది, దారం కింద ఒక చిన్న వెయిట్ ఉంటుంది. వీళ్ళు గోడలు కట్టే మేస్త్రీలు ఉంటారు కదా, వాళ్ళు వాడతారు ఎక్కువగా. ఆ మట్టపు గుండు ఇట్లా పట్టుకొని నిలబడుతుంది. ఆ మట్టపు గుండు పక్కనే ఒక గోడ ఉంటుంది. ఆ గోడ ఇశ్రాయేలుకు సాదృశ్యము. కాకపోతే ఇక్కడ బ్యాడ్ థింగ్ ఏంటిదంటే, ఆ గోడ వంకర టింకరగా ఉంటుంది. దేవుడు సాదృశ్య రీతిగా ఆమోసుకి చెప్తాడు ఏంటంటే, ఓ ఇశ్రాయేలు, ఇదిగో ఈ మట్టపు గుండు ఎలాగైతే స్ట్రైట్గా ఉందో మీ గోడ కూడా అలా స్ట్రైట్గా రావాలి. కానీ లేదు, మీ మార్గాలన్నీ కూడా త్రోవ తప్పిపోయాయి, మీరు దేవుని యందు భయభక్తులు కలిగి నివసించట్లేదు, కాబట్టి ఆ గోడను పలకొట్టేస్తాను అని దేవుడు అంటాడు. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఏమని చెప్తున్నానంటే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుట, సృష్టికర్తతో మనము అలైన్మెంట్లో ఉండుట. సృష్టికర్త ఎలాగైతే ఉన్నాడో, ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను. 2 ట్రైన్ పట్టాలు అలైన్మెంట్లో ఉంటాయి. 2 ట్రైన్ పట్టాలు అలైన్మెంట్లో ఉంటాయి. మీరు ఇక్కడ కొలుచుకోండి, 2 మీటర్లు వచ్చింది అనుకోండి, తిరుపతికి వెళ్ళి కోల్చుకోండి, అక్కడ కూడా 2 మీటర్లే ఉంటుంది. ఇంకెక్కడైనా పోయి కోల్చుకోండి, అక్కడ కూడా 2 మీటర్లే ఉంటుంది. అవి సరి సమానంగా అలైన్మెంట్లో ఉంటాయి కాబట్టే దాని మీద నుంచి రైలు సాఫీగా వెళ్ళగలుగుతుంది. ఈక్విడిస్టెంట్ అలైన్మెంట్. మనం కూడా దేవునితో అలైన్మెంట్లో ఉండాలి అని ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అందుకనే ఇది ఒక సంపూర్ణ, మళ్ళీ ఒకసారి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం చదువుదాము. 5:23. సమాధానకర్త అయిన దేవుడే మిమ్ములను సంపూర్ణంగా. ఫస్ట్ నేను కీబోర్డ్ మీద నేర్చుకున్న పాట ఏంటో తెలుసా? ప్రేమించేదన్ అధికముగా. అందరికి వచ్చా ఆ పాట? ఆ పాటలో నా పూర్ణ చెప్పాలి. అయిపోయింది, ముగించేస్తాను. లేచి నిలబడండి, కావాలంటే లేచి నిలబడండి. నా పూర్ణ మనస్సా? కొంతమంది బలం అంటారు, కొంతమంది మనస్సు అంటారు, ఏదో ఒకటి. కానీ మనస్సు వస్తుందా? అక్కడ మనస్సు వస్తుంది. దాని తర్వాత నా పూర్ణ బలము అంటే శారీరక సంబంధించింది, మనస్సు అంటే ఆలోచనకు సంబంధించింది. తర్వాత నా పూర్ణ ఆత్మతో. దేవుడు మనలను ఒక ఫుల్ ప్యాకేజ్ లాగా తయారు చేశాడు. దాంట్లో శరీరము ఉంది, మనస్సు ఉంది. మనస్సు అంటే ఆలోచన నిగ్రహం, మైండ్. మనస్సు అంటే హార్ట్ అనుకోవద్దు, మైండ్. ఓకేనా? కొంచెం ఇక్కడ కొంతమంది డిబేట్స్ చేస్తారు, మనస్సు హార్ట్ 2 ఒకటేనా కాదా? అది కాదు, ఆలోచన శక్తి, మన మానసిక ఆరోగ్యము. గాడ్ క్రియేటెడ్ us as a complete package which involves physical care, which involves mental care, and absolutely it involves spiritual care.
మనము ఆత్మకే ఎక్కువ ఇస్తున్నాము. ఆత్మకి ఎక్కువ ఇవ్వడం తప్పు కూడా కాదు. ఈ రెండింటిని నిర్లక్ష్యం చేస్తున్నాము, అది తప్పంటున్నాను. మన ఆరోగ్యం పట్ల, మన మనస్సు, మన ఆలోచనల పట్ల, అలాగే మన ఆత్మల పట్ల సరిసమానమైన ఆకర్షణ, సరిసమానమైన లక్ష్యము, సరిసమానమైన కేర్ కావాలి. అప్పుడే మనము క్రీస్తులో సంపూర్ణులుగాను అనునాంగులుగాను, యాకోబు పత్రిక 1వ అధ్యాయము, మీరు సంపూర్ణులుగాను అనునాంగులుగాను, ఇంకో బాట భలే ఉంటుంది దాని తర్వాత, ఏ విషయములో కొదవలేని వారుగా ఉంటారు. ఏమనుంది? మీరు సంపూర్ణులుగాను అనునాంగులుగాను ఏ విషయములో కొదవలేని వారిగా ఉండాలి. అది దేవుని యొక్క పిలుపు. అందుకనే ఇక్కడ మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఈ మాట ఒకసారి అది చదువుకొని మనం ముగించేసుకుందాము. 5:23, మొదటి తెస్సలోని 5:23లో ఏమనుందమ్మా? సమాధానకర్త, అందరం చదువుదాము వీలైతే. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మ, మీ జీవము, మీ శరీరము మన ప్రభువైన యేసుక్రీస్తు రెండో రాకడ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నిందారహితముగాను సంపూర్ణంగాను ఉండునట్లు మనము దాన్ని కాపాడుకోవాలి. శరీరం కాపాడుకోవాలి, ఆలోచనలు కాపాడుకోవాలి, మనస్సును, మన ఆత్మను కూడా కాపాడుకోవాలి. ప్రార్థన చేసుకుందాము. దయచేసి తలలు వంచండి. కృప కలిగిన దేవా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. అయ్యా, మేము ఆత్మ విషయమై ఎంతో ప్రాకులాడుతుంటాము, కానీ కొన్నిసార్లు తెలుసో తెలియకో, లేకపోతే మాకు సరిగా అవగాహన లేక శరీరం పట్ల, మనస్సు పట్ల కూడా మేము నిర్లక్ష్యము చూపిస్తూ ఉన్నాము. కానీ నీ వాక్యము మాకు సెలవిస్తుంది, మీరు మమ్మల్ని సంపూర్ణులుగా చేశారు. అంటే దాంట్లో శరీరం ఉన్నది, దాంట్లో మనస్సు ఉన్నది, ఆలోచన, అలాగే ఆత్మయు ఉన్నది. అయ్యా, ఈ మూడింటిని కూడా మేము సరిసమానంగా కాపాడుకొనుటకును, అది మీ కొరకు మీరిచ్చిన ఆలయము కాబట్టి నా తండ్రి, దాన్ని మేము సిద్ధముగా జాగ్రత్తగా చూసుకొనుటకును, తిరిగి మీరు రెండో రాకడలో ఎప్పుడైతే వస్తారో మేమందరం కూడా నిందారహితులుగా, శరీర విషయంలోనూ, మనస్సు విషయంలోనూ, ఆత్మ విషయంలోనూ నిందారహితులుగా నిలబడినట్లుగా మమ్మల్ని అందరినీ కూడా దీవించి పంపించుమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో బ్రతిమిలాడి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్.